మీరు చెప్పారు కర్రెగుట్టలను ఎందుకు ప్రభుత్వం ఎంచుకున్నది, మరి కర్రెగుట్టలను టార్గెట్ ఎందుకు చేసింది అనేది చెప్పాలంటే కర్రెగుట్టలు అనేవి 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ 3 రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఈ ప్రాంతంలో మనకు నక్సల్బరీ ఉద్యమం నుంచే ఒక 60-70 సంవత్సరాల కాలం నుంచే మరి నక్సలైట్లకు నిలయంగా ఉన్నది, ఆదివాసీలకు నిలయంగా ఉన్నది. అక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది, బొగ్గు గనులు ఉన్నాయి, అదేవిధంగా బాక్సైట్ ఉన్నది, అదేవిధంగా ఐరన్ ఉన్నది. వీటన్నిటిని కూడా ఈజీగా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలంటే ఇక్కడ నుంచి నక్సలైట్లను రూపుమాపాలా, దానికోసమే కర్రెగుట్టలను ఎంచుకున్నది. కర్రెగుట్టలు అనేవి 3 రాష్ట్రాల సరిహద్దులుగా ఉండటం కూడా వాళ్ళు ఎంచుకోవడానికి ఒక కారణంగా దీన్ని భావించవచ్చు. అయితే మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగినటువంటి కాల్పుల్లో మావోయిస్టులు మరణించినటువంటి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకంటే చనిపోయిన శవాలను వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం అనేది ఈ దేశంలో ఆనవాయితీగా జరుగుతున్నది. అది ఎంత పెద్ద నక్సలైట్ నాయకుడు కావచ్చు, లేదా ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా కావచ్చు, లేదా ఎంత పెద్ద ప్రజానాయకుడు అయినా కావచ్చు, ఒకసారి చనిపోయిన తర్వాత హ్యూమానిటీ తోటి, మానవతా దృక్పథంతో ఆ కుటుంబ సభ్యులకు ఆ శవాలను అప్పగించడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నది. ఈ పౌరులకు హక్కులను కల్పించడంలో, లేదా పౌర సమాజానికి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి హక్కుల్ని పొందడంలో ఈ ప్రభుత్వం చాలా నరహంతకంగా వ్యవహరిస్తున్నది. అందులో భాగంగానే నక్సలైట్ల మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకున్నది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రజాస్వామ్యంలో మావోయిస్టులకి బ్రతికే హక్కు ఉందా లేదా? 100%గా ఆర్టికల్ 21 ప్రకారము, లేదా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము, ప్రాథమిక హక్కుల ప్రకారము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి జీవించే హక్కు ఉన్నది. అది అతను సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయని, లేదా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయని, లేదా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయని, నీకు చట్టం ఉన్నది. చట్టం ముందు నిలబెట్టు. నువ్వేం తప్పు చేసావో కోర్టులు తీరుస్తాయి, శిక్షలు ఇస్తాయి, జైలు ఉన్నాయి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది, హైకోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టులు ఉన్నాయి. నువ్వు చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాలి తప్ప నీకు కాల్చే హక్కు ఈ దేశంలో ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు.